యుద్ధాలన్నీ తాను ఆపుతున్నట్టు ప్రకటిస్తున్న డొనాల్డ్ ట్రంప్ కి మరో షాక్ తగిలింది. కాల్పుల విరమణ దిశగా రష్యా, ఉక్రెయిన్ తక్షణం చర్చలు మొదలు పెడతాయని ట్రంప్ ప్రకటించిన కొద్దిసేపటికే ట్విస్ట్ వచ్చింది. కండిషన్స్ అప్లై అంటూ రష్యా మెలిక పెట్టడంతో చర్చలు ముందుకు సాగడం లేదు. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కృషి మళ్లీ ఫెయిల్ అయింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఆయన 2 గంటల పాటు ఫోన్లో చర్చించారు. కాల్పుల విరమణ అంశంపై మాట్లాడారు. ఆ తర్వాత ఇదే అంశంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతోనూ, యూరోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడారు. యుద్ధం ముగిశాక అమెరికాతో రష్యా భారీ ఎత్తున వ్యాపారం చేయాలని పుతిన్ కోరడంతో సరే అన్నానని ట్రంప్ చెప్పుకొచ్చారు. యుద్ధానికి తెరదించడంపై పుతిన్, ట్రంప్ మధ్య ఇది 3వ ఫోన్ సంభాషణ. అనంతరం ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు రాసుకొచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత కాసేపటికే రష్యా మాట మార్చింది. ముందు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు తెలిపినప్పటికీ 2 దేశాల మధ్య శాంతి చర్చల కోసం కొన్ని షరతులపై చర్చించాల్సి ఉందని ప్రతిపాదించింది. అది కూడా శాంతి చర్చల కంటే ముందే జరగాల్సి ఉందని స్పష్టం చేసింది. అటు యుద్ధం ముగింపునకు తాము సిద్ధంగా ఉన్నా రష్యా అందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. రష్యాకు ఉన్న కండిషన్స్ ఏంటనేవి తనకు తెలియదన్నారు. ముందుగా కాల్పుల విరమణను రష్యా అంగీకరించాలని, ఆ తర్వాత యుద్ధాన్ని పూర్తిగా ఆపేయాలంటూ జెలెన్స్కీ కోరారు. ఒకవేళ రష్యా యుద్ధం ఆపేందుకు సిద్ధంగా లేని పక్షంలో ఆ దేశంపై ఆంక్షలు విధించాలని కోరారు.